నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అన్నవరం ఆలయంలో కోటి తులసి పూజ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఆశీర్వచనం, ఋత్విక్వరుణ, దీక్షా వస్త్రాల అందజేత, మండపారాధన తదితర కార్యక్రమాలతో పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తులసి పూజ జరిగింది. శివాభిషేకం, సూర్య నమస్కారాలు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 గంటల వరకు తులసి పూజ, రాత్రి 7 గంటల నుంచి నీరాజనం, మంత్రపుష్పాలు, ప్రసాదం నివేదన తదితర కార్యక్రమాలు 10 రోజుల పాటు నిర్వహిస్తారు. చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 15 వరకు ఈ కోటి తులసి పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నీరుల్లి కూరగాయల వర్తక సంఘం, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. టీటీదే నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. తిరుమలకు చేరుకున్న ఆయన ఉదయం క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సమేతంగా శ్రీవారి సన్నిధిని చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు. రంగనాయకుల మండపంలో ఇన్ఛార్జి ఈవో వెంకయ్య చౌదరి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉంటానని, ప్రభుత్వ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ముద్దాడ రవిచంద్ర స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా అనుభవం
పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక టీంలా ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలమని ఆశపడుతున్నాను. అలా చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా మందసలోని వాసుదేవుని సన్నిధిలో 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రోచ్చారణల నడుమ ఆంజనేయ స్వామి వారిని అర్చకులు అభిషేకించారు. 7 నుంచి 13 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన శ్రీ వాసుదేవ పెరుమాళ్ కళ్యాణం, గరుడ వాహన సేవ 11న జరగనుంది. బ్రహ్మోత్సవాలకు మందస, సోంపేట, కవిటి, పలాసకు చెందిన భక్తులు తరలిరానున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శైవ క్షేత్రాలు సిద్ధమవుతున్నాయి. శ్రీశైలంలో 8 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ అతి శీఘ్ర దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు అరగంటలో మల్లన్న దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత దర్శనం 40 నిమిషాల నుంచి గంటన్నరలోపు దర్శనం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు ఆలయ అధికారులు. బ్రహ్మోత్సవాల్లో గంటకు 6,000 నుంచి 7,000 మంది దర్శనం చేసుకునేలా క్యూ లైన్లు పెంచానన్నారు. శివదీక్ష భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుందని శ్రీశైలం ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాల అమ్మవారికి ఉంజల సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నంద్యాల జిల్లాలోని శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో 14 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. మంత్రి జనార్దన్ రెడ్డి స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి, ఆలయ పాలక మండలి, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు, స్థానికులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి ఉమామహేశ్వర స్వామి ఉత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా బ్రహ్మాండంగా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుగా ఒక వారం రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏవైతే శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, డ్రింకింగ్ వాటర్, అదే విధంగా వారికి సంబంధించిన ప్రతి ఒక్క శాఖకు కూడా ఎవరి బాధ్యత ఉందో ఆ బాధ్యతలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అధికారులు వారి బాధ్యత ఆ స్వామి వారికి సేవ చేసుకుంటే భాగ్యంలో మనం కూడా సేవ చేసుకోవాలి అనేటువంటి అధికారులను కూడా చెప్పడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా యాగంటి ఈశ్వరుడు ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలి. అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలపై సమీక్ష జరిగింది. తొలుత స్వామివారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వీరభద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రిక, కరపత్రాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈవో డివి రమణారెడ్డి, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
అన్నవరం సత్యదేవుని ఆలయంలో హుండీలను లెక్కించారు. 35 రోజులకు గాను 1,83,00,000 పైబడి మేర కానుకల రూపంలో దేవస్థానానికి రాబడి వచ్చింది. ఇంకా 11 గ్రాముల బంగారం, 625 గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయని ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు తెలిపారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. 13 రోజులలో 1,72,76,000 ఆదాయం సమకూరినట్టు ఈవో రమాదేవి తెలిపారు. 75 గ్రాములు 300 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల 800 గ్రాముల మిశ్రమ వెండి లభించిందని తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.